దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చేటువంటి ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తునామమున చేయిస్తున్నా. ఈరోజు కుర్తిపాలెంలో పెద్దల సమావేశం జరిగింది. చక్కగా తయారు సేవకులు అందరూ వచ్చారు. మరి మనం ప్రార్థించి నిరీక్షించిన రీతిగా మన ప్రియుడు సైరస్ గారు మిషనరీ ఉత్తరప్రదేశ్లో దేవుడి పని జరిగిస్తున్నటువంటి మిషనరీ గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. రేపు కూడా మన మధ్యలో వారు ఉంటారు. మనం ప్రతి శనివారం జ్ఞాపంలో మానక మరి వారి యొక్క పరిచయ నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఈరోజు బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. ఈరోజు పెద్దల సమావేశంలో వారు కొన్ని విజువల్స్ చూపించి తన యొక్క పరిచయ నిమిత్తమై తను పడుతున్నటువంటి కష్టం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరిస్తుంటే నిజంగా చాలా మనకి ఒక ఛాలెంజ్. ప్రతి విశ్వాసకి ఛాలెంజ్ ఇది. దైవ సేవకులకైనా పెద్దలకైనా ఒక ఛాలెంజ్. మరి ఆ బ్రదర్ చేసినటువంటి వర్క్ పని అక్కడ ఇవన్నీ కూడా మరి తన యొక్క సాక్ష్యం, అదే సమయంలో వాక్యం, అక్కడ కొన్ని పరిస్థితులు వివరిస్తూ మనకి 8 గంటల దాకా తను వాక్యం చెప్పిన తర్వాత అదే సమయంలో 45 నిమిషాలు ముఖ్యమైనటువంటి స్థానిక సంఘ పరిచర్య, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి పరిచర్య, మన సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి పరిచర్య, మరి వీటి గురించి వివరణ ఇచ్చిన తర్వాత మనం ప్రాంతాలకు సాగలదా. ఈ సమయాన్ని ప్రియులు బ్రదర్ సైరస్ గారు మిషనరీ గారు వారు వచ్చి మనకు వాటిని స్వస్థగా ప్రోపేట మనం చేస్తున్నాం. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరువచ్చిన స్థానిక సంఘానికి, ప్రియ సహోదర సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా ప్రేమించి మరి ఆహ్వానించి ఇక్కడ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ పెద్దలైన వైఎస్ గారికి పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు. నేను నెల్లూరు వచ్చానంటే దానికి ప్రధానమైన కారణం రత్నాకరమయ్య గారు, దేవుని సేవకులు. మన పట్ల ఎంతో భారం, ప్రేమ, ఆ యొక్క సహోదర మనసు కలిగి తిరుగుపేటలోనే సర్వనిష్ఠన సమితి అన్న తరచు వస్తూ ఉండగా మరి ఆ సహవాసంతో మరి దేవుని సేవకులు మా దగ్గరికి రాగడానికి ఒక ప్రవేశాన్ని మాకు అనుగ్రహించారు. నాకు కూడా నా ప్రత్యేకమైన మాది గుంటూరు జిల్లా తిరుగుపేట. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించుకుని నేను ప్రభుని సేవిస్తూ ఉన్నాను. నచ్చిన సాక్ష్యం, మరి నేను బిఎస్సి బీఈడి మ్యాథమెటిక్స్ చేశాను. తర్వాత దాదాపు 10 సంవత్సరాలు గుంటూరులోనే డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో ఉద్యోగం చేశాను. ప్రభు నాకు ఇచ్చిన సేవా భారం, అనుకున్న భారాన్ని బట్టి ఆంధ్ర నుంచి ఉత్తరప్రదేశ్కు 2016లో ప్రభు సేవ నిమిత్తమే వెళ్ళాను. ఈ 6 సంవత్సరాల కాలంలో ప్రభు తన కృపను, తన కరుణ హస్తం నాకు తోడరించగా ఆ యొక్క ప్రభు మహాకృపను బట్టి ఎన్నడూ సువార్త వినని వారు, ప్రభు యేసుక్రీస్తు గురించి తెలియని వారు ప్రభు యేసుక్రీస్తు గురించి విన్నారు, ప్రభుని హృదయం చేర్చుకున్నారు. ప్రభుని అంగీకరించి ఒక సంఘం ఏర్పడింది. ఒక పునాది పని, ప్రారంభ పని అక్కడ జరిగించగా దేవుని మహాకృపను బట్టి ఆ ప్రాంతంలో ఒక సంఘం ప్రకటించే కూడిక, ఆరాధన దాదాపు 2017 సంవత్సరాల క్రితం ప్రభు పునరుద్ధానంలో తెలియజేస్తే
2017 సంవత్సరాల తర్వాత ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో రొట్టె రుచి కూడికి ప్రారంభించబడింది. అంటే అంతకు ముందు ప్రభు నమ్మిన వారు లేరు, బాప్తిసాలు తీసుకున్న వారు లేరు, రొట్టె విరవడం తెలియదు, ఆరాధన తెలియదు, ఇంకా ప్రార్థన చేయడం కూడా తెలియదు. ప్రార్థన నాకు విశ్వస్తులుగా వస్తుంది. వచ్చిన ఆ విశ్వాసులందరికీ, ఇప్పుడు విశ్వాసులుగా తీర్చబడే వాళ్ళందరికీ స్వయంగా నేను ప్రార్థన నేర్పించాను, రాసిచ్చి బయట చేయాలి అంటే అంత మరి ఆ పరిస్థితుల్లో ప్రభువే కార్యం చేయగా ఇప్పుడు కొంతమంది ప్రార్థించేవారు తయారయ్యారు. పాటలు పాడేవాళ్ళు, స్థుతులు చెల్లించేవాళ్ళు, చక్కగా ప్రభుని ఆరాధించేవారు. అక్కడ ప్రభు కొరకే కొంతమందిని ప్రభువే సిద్ధపరిచిన దాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్థుతిస్తున్నాను. నేను ఆంధ్ర వస్తే కానీ తెలియదు నేను ఆంధ్ర వాడిని, తెలుగు వాడిని. నేను అంతా వాళ్ళతో కలిసి ఈ 6 సంవత్సరాలు, సంవత్సరానికి 4 రోజులు ఉండేవాడిని ఆంధ్ర. ప్రారంభంలో కూడా వారికి ఏమీ తెలియదు. ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలి, సహవాసం ఎలా కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవడం తెలియదు, వినడం తెలియదు, వాళ్ళ కల్చరే లేదు. వాళ్ళ వాటి వాళ్ళు, వాళ్ళ చదువు లేని వాళ్ళు, వ్యసనాలు, దేవుని సన్నిధి ఏంటి, దేవుడు ఎక్కడున్నాడు, అసలు ఏమీ తెలియదు. అలాంటి వారు ఈ రోజున మీకులాగా వాళ్ళు కూడా క్రమంగా అన్ని నేర్చుకున్నారు. దేవుని మహాప్రభు బట్టి దేవుని సన్నిధికి ఉన్న ప్రాముఖ్యత, సహవాసానికి ఉన్న ప్రాముఖ్యత, వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత వారు ఎదిగారు. ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యత వారు ఎదిగారు. నిజంగా ఆ సేవను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు 6 సంవత్సరాల మన ప్రభును జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వం స్థుతించుకున్నా ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేయడం తెలుసు. పొద్దున అన్నవాళ్ళతో చెప్తా ఉన్నాం, మా పాప 4 సంవత్సరాలు నేర్పించుకునే ప్రార్థన నేర్చుకుంది. అక్కడ తల వేసిన వృద్ధులు 70-80 సంవత్సరాలు ఉన్నా ప్రార్థన చేయాలి అంటే ఈరోజు నేర్చుకోవాలి. రాసిస్తే దాన్ని చదివి నేర్చుకోవాలి, పేపర్ మీద రాసిస్తే. లేకపోతే నేను చేస్తుంటే వాళ్ళు 4-3 సంవత్సరాలు విని 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 ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. అంటే ప్రార్థన మన 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 జీవితాలకి రాయడానికి ఎంతమంది త్యాగాలు చేస్తే ఆ ప్రార్థన మన జీవితంలో వచ్చింది. ప్రార్థన చేసే కృప మనకు దొరికింది. ఈరోజు ఈ సాయంకాలం విన్నామా గుడికి కనుక ప్రార్థన కూడా మనం ప్రేస్ చేసుకొని చూడాలి. ఆ ప్రార్థన తెలియని వాళ్ళు ప్రభుతో ఆ ఇంటిమేట్ రిలేషన్ లేని వాళ్ళకి దాని విలువ అర్థమవుతుంది కదా. మనకేమో చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసి సందర్శకుల్లో ప్రార్థన చేసి మనకి ఆ ప్రార్థన విలువ, ఆ విజ్ఞాపన ప్రార్థన సభకున్న విలువ. నేను మన సంఘాల్లో విజ్ఞాపనకి తక్కువ వస్తారు, ఆదివారం అందరూ వచ్చేస్తారు. మీన్స్ ఏంటంటే ఆ ప్రార్థన ఎప్పుడు చేసేది కానీ ఆ ప్రాంత ప్రజలు మరి ఆ ప్రాంతంలో అక్కడ పరిస్థితులు చూస్తే ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. దేవుని మహాకృప. ఆ మండలంలో ఇప్పుడు 10 గ్రామాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నేను వెంటనే ప్రభు తీసుకొని వెళ్ళక ముందు ప్రార్థన అంటే తెలియదు, సహవాసం తెలియదు, ప్రభు తెలియదు, బైబుల్ తెలియదు, వాక్యం తెలియదు, శిష్యులు ఎవరో తెలియదు, అబ్రహాము ఎవరో తెలియదు, ఆదాము ఎవరో తెలియదు. ఆ విగ్రహారాధన చీకటిలో ఉన్న ప్రజలు. ప్రభు నిజంగా అన్ని జాతులు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు అందరినీ ఆయన ప్రేమించాడు కనుక అందరూ తన నామాన్ని ఎరిగి అందరూ తనని ఆరాధించాలని కోరుకున్నాడు కనుక ఆ ప్రాంతంలో కూడా ఆ ప్రజల మధ్య కూడా ప్రభు తన కార్యం కలిగించగా ఈనాడు ఒక సంఘం ప్రారంభించబడి చక్కగా ఇలాగా శనివారం విజ్ఞాపన, గురువారం నమస్తే కూడిక, అంటే సోమవారం ఇవన్నీ లేవు. కానీ మాకు ఆదివారం జరిగితే చాలు, ఆరాధన జరిగితే చాలు, దేవుడి కృప బట్టి ఆరాధన జరుగుతూ ఉంటుంది. మిగతా రోజులు మేమే గ్రామాలకు వెళతాం, మేమే వారికి వాక్యాన్ని అందించి వారి కొరకు ప్రార్థన చేసుకుంటాం. అయితే ఈ విషయాలు తెలియజేయడం మాకు ఎంతో సంతోషకరం. ఈ రీతిగా ప్రభు నన్ను ఈ సంవత్సరాల అక్కడ నుంచి ఆయన సేవలో వాడుకుంటూ ఉన్నారు. మంచిది. మిగతా విషయాలు రేపు విషయాలు వెళ్దాం. అక్కడ సేవా విధానం, సేవ ఎలా జరుగుతుంది అనే విషయాలు కొద్ది సమయం మనం సమయాన్ని బట్టి వాక్యంలోని కొన్ని అనుభవాలు నేను ప్రభు అక్కడ సేవలో ఉన్న అనుభవాలు వాక్యాన్ని ఆధారం చేసుకుని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ వాక్య సహాయం కొరకు పాత నిబంధన గ్రంథం, నెహెమ్యా గ్రంథం 6వ
అధ్యాయం 10వ వచనం చదువుతుంది. 10 నుంచి 14 వరకు నేనే చదువుతాను. అటు తరువాత మెహతాబేలులను పుట్టిన జెరయ్యా కుమారుడైన షిమియా యొక్క ఇంటికి వచ్చి అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిన. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చుతారు కనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండి అని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చున, ఇంతట వాడైన నేను నా ప్రాణం రక్షించుకుంటూ గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనండి. అప్పుడు దేవుడు అతని పంపలేదని టోబియాను అనుకుంటాను అతనికి ఆశ్రమించినందున నా విషయమై ప్రకటన చేసినని తేడగా కనిపించింది. ఇందువల్ల నాకు భయం పుట్టగా నేను అతను చెప్పినట్లు చేసి పాపంలో అడుగులను అనుకొని నా మీద నింద మోపినట్లుగా నన్ను ఊచి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉంది. నా దేవ, వారి ప్రియను బట్టి టోబియాను కనుగొనలాటాను నన్ను భయపెట్టమని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నవోద్యానం ప్రవక్తిని జ్ఞాపకము చేసుకున్నాము. ఈ లేఖన భాగాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించిందాక నేను మీ అంత తెలుగు ఇంత స్పష్టంగా అంత మధురమైన పదాలు జోడించి వాక్యం ప్రకటించలేను. ఎందుకంటే నాకు తెలుగు ఫ్లో అంత రాదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి హిందీ వాక్య పరిచర్య, హిందీలో వెళ్ళిన ప్రార్థనలు ప్రయత్నం చేస్తా ప్రభు ఆదుకుంటాం. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. నెహెమియా దేవుని సేవ నిమిత్తమై యెరూషలేమును గురించి దేవుని పని జరిగిస్తూ ఉన్నప్పుడు ప్రారంభం నుంచి దేవుని పని ఆ ప్రాకారాలు కట్టబడకూడదు, ఆ దేవుని పని జరగకూడదని వ్యతిరేకించిన వారు, విరోధించిన వారు, వారి పేర్లు మనం ఎరుగుతున్నాం. టోబియాను, సన్బల్లతాను. వారిద్దరూ ఆ ప్రాంత వారు అన్యులు వీరిని వ్యతిరేకిస్తూ వచ్చారు ప్రారంభం నుంచి. ఒకడు దేవుని పక్షముగా ఇశ్రాయేలుకు మేలు చేయడానికి వచ్చాడు అని మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారు దుఃఖపడిన వారు అని మాట చూస్తాం కదా. ఇప్పుడు వారు ప్రారంభం నుంచి దేవుని పని జరగకూడదని ఎన్నో విరోధాలు చేశారు. నేను అనుకుంటాను ఇది అలాగే ప్రయత్నం అనుకుంటున్నాను. వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరిగా వారు ఒక అబద్ధ సాక్షిని అక్కడ పుట్టించారు కదండి. 10వ వచనంలో మనం చూడగలం. అటు తరువాత మెహతాబేలులకు పుట్టిన జెరయ్యా కుమారుడైన షిమియా యొక్క ఇంటికి వచ్చి ఆ షిమియా అతడు అతని మాటలు, అతని ప్రవర్తన నెహెమియాకు ఫేవర్గా ఉన్నట్టున్నాడు, నెహెమియాకు అనుకూలంగా ఉన్నట్టున్నాడు. కానీ అతను ఎవరైతే నెహెమియాకు విరోధంగా ఉన్నారో ఆ టోబియా సనబడుల దూత వారి ఆధీనంలో ఉన్నాడనే సంగతి అక్కడ మనకి అర్థమవుతుంది. అతను వచ్చాడు కదా, రాత్రి కాలం ముందు నిన్ను చంపుటకు వచ్చుదురు కనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనం పోయి తలుపు వేసుకుందామని రండి అని చెప్పగా వారు ఏదో ప్రయత్నాలు చేశారు. నిజంగానే పని ఆపించడానికి భయపెట్టారు. పత్రిక ఓపెన్ లెటర్ రాశారు, నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావు యూదుల మీద అని ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఏమి చివరిగా తను ఎవరు తన పక్షాన్ని అనుకుంటున్నారో అతని ద్వారానే వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఏమని అతను ఏమంటున్నాడు, రాత్రి కాలం ముందు నిన్ను చంపుటకు వారు వచ్చుదురు కనుక దేవుని మందిర గర్భాలయంలోకి పోయి మనము ఏం చేద్దాం, మనం అంటున్నాడు, నువ్వు ఒక్కడు కాదు నేను కూడా వస్తాను, ఎదురు వెళ్ళి షెల్టర్ తీసుకుందాం, మందిర గర్భాలయంలోకి వెళ్దాం, అక్కడ షెల్టర్ తీసుకుందాం, అక్కడ నిన్ను చంపడానికి ఎవరు రాదు అని. నిజంగా సలహా మంచిగా ఉంది కానీ దాని వెనకాల కీడు ఉన్నది. వాస్తవానికి యూదుల వారి ధర్మశాస్త్ర ప్రకారం, వారికి అనుగ్రహించబడిన ధర్మవిధుల ప్రకారం యాజకులు తప్ప కదా ఎవరు గర్భాలయానికి వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు అనేమంటున్నాడు, ఇదో మంచి అవకాశం తీసుకుని మనం వెళ్దాం, గర్భాలయం ఉంది, నీ ప్రాణం కాపాడుకోవడానికి
మంచి మాట మాట్లాడతాడు. అప్పుడు ఏమి అంటాడు, నా వంటి వాడు పారిపోవచ్చున, నేను నా వంటి వాడు పారిపోవచ్చున, ఇంతటి వాడైన నేను నా ప్రాణాలు రక్షించుకుంటూ గర్భాలయంకు ప్రవేశించవచ్చునా. చక్కని స్టేట్మెంట్స్, దట్ ఈస్ ది కాల్ స్టేట్మెంట్. నా వంటి వాడు పారిపోవచ్చునా, నా ప్రాణాలు రక్షించుకుంటూ నేను గర్భాలయంలో ప్రవేశించవచ్చునా. నేను ఆలోచన చేసి నిజంగా దేవుడు అతని పంపలేదని తోబియాను సర్వడలను అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసేది తేటగా కనబడుతుంది. ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్టు చేసి పాపంలో పడదనుకుని నేను నిందమోపినట్లుగా నన్ను గురించి చెడువల పుట్టించుటకు వాళ్ళకి లంచం ఇచ్చుడి అని తెలుసుకున్నాడు నెహెమ్యా. మనకైతే ఇప్పుడు చదువుతుంటే అర్థమవుతుంది అంతా జరిగింది. అంత స్పాట్, అంత సిచ్యువేషన్, అంత టైం ఉన్న పాట విషయాన్ని నెహెమ్యాకి బోధపడటం అసాధ్యం. చాలా అద్భుతమైన విషయం. నెహెమ్యా అర్థం చేస్తున్నాడు ఆ రాత్రి, ఆ గడికి, ఆ సమయమే ఇది దైవ కార్యమా కాదా, దేవుడు పంపాడా కాదా, ఇది దేవుడి వల్ల జరుగుతుందా కాదా అని అర్థం చేసుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 14వ వచనం, నా దేవా వారి క్రియలను బట్టి వారిని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన జ్ఞాపకం అదే ప్రార్థన చేసుకోండి. పరిస్థితులు నెహెమ్యాని భయపెడదాం అనుకున్నాను. అక్కడున్న విరోధులు నెహెమ్యాని భయపెట్టాలని చూశారు. ఆ భయం కూడా పాపం చేయించాలని, కాని పని చేయించాలని. ఇంతవరకు దేవుడికి ఇష్టంగా నడిచిన వాడు, దేవుడి కొరకు బ్రతికిన వాడు, తన ప్రాణం మీదకి వస్తే, తన ప్రాణాపాయం వస్తే తను పడిపోయేవాడు లేదా ఆ భయపడి పారిపోయేవాడు అవుతాడు అనుకున్నాను. కానీ నెహెమ్యా భయపడి పారిపోయేవాడు కాదు, నిలబడి ప్రార్థన చేసేవాడు. భయపడ సిచ్యువేషన్ పట్టేవాడు, ఏ పరిస్థితి అయినా ప్రాణాపాయమైనా భయపడ అంటే ఒక మాట, నా వంటి వాడు పారిపోవచ్చునా. ఎలాంటి వాడు నెహెమ్యా? ఎలాంటి వాడు నెహెమ్యా అంటే ఓ ప్రాకారాలు కట్టేశాడు, ఇన్ని దినాల్లో అద్భుతం చేసేసాడు. అందుకంటే గొప్ప సంగతి నెహెమ్యా గొప్ప ప్రార్థన అవ్వడు. పాటలో కూడా నాకు ఆ జన్మ గుర్తొచ్చింది. ఒక త్యాగపూరిత ప్రార్థన చేయడం కలిగిన వాడు నెహెమ్యా. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో బ్రతుకులు ఎంతో దుర్భరంగా ఉన్నాయని, దేవుని పట్టణము పాడైపోయిందని, దేవుని మందసము, దేవునికి జరగవలసిన ఆరాధన అది లేదని విన్నప్పుడు నెహెమ్యా వాలంటరీగా ఆయనగా తెలుగులో ఉంటారు వాలంటరీ, ఇష్టంగా స్వచ్ఛందంగా ఉపవాసాలు సాధించుకున్నాడు. ఈ హింసను ఈ వాలంటరీ ఈ అనౌన్స్డ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఎలాంటి వాడు నెహెమ్యా? నా వంటి వాడు పారిపోవచ్చున. ఎలాంటి వాడు నెహెమ్యా? మొదటి అధ్యాయం 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఎన్ని దినాలు? అంటే కొన్ని దినాలు. ఎవరి కోసం? తన ఇంట్లో వాళ్ళ కోసమా? తన బంధువుల కోసమా? ఎవరి కోసం? ఎవరి కోసం? తన దేశం కోసం, తన ప్రజల కోసం, దేవుని పట్టణం కోసం కొన్ని దినాలు నేను ఉపవాసం ఉంటుంది. ఆకాశం ఉన్న దేవుని ప్రార్థించుతుంది. దీన్నేమంటారు? వాలంటరీ ప్రేయర్. ఆయన ఎవరో చెప్పాలని ఉపవాసం ఉన్నామని సంఘంలో ప్రకటన చేయాలి. సంఘం లేనప్పుడు, బైబిల్ లేనప్పుడు, బోధకులు లేనప్పుడు ఆయన ఎవరు చెప్పాలని ఉపవాసం ఉన్నామని వాలంటరీగా దేవుని ఆ యొక్క మందిరం విషయమై, దేవుని పట్టణం విషయమై, దేవుని ప్రజల విషయమై, దేవుడు ఎదుగుతున్న స్థలం విషయమై ఆ కలిగిన దుఃఖాన్ని బట్టి ఏం చేశాడైనా వాలంటరీగా కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు. ఇలాంటి వాడు నేను. నా ప్రశ్న ఏంటంటే, ఉత్తరప్రదేశ్ కోసం మీరు ఇక్కడ ఉపవాసం ఉన్నారు, శనివారం ప్రార్థన చేస్తున్నారు, చాలా మంచిది ఉన్నారు అందరికీ. ఉత్తరప్రదేశ్లో ఉన్న సంగతులు, సేవకులు, పెద్దలు మీరు చెప్తున్నప్పుడు మీరు మీకుగా వాలంటరీగా ఆ నశించిపోతున్న కోట్ల మంది కోసం నేను కొంత నలిగి విరిగి సమర్పించుకొని
త్యాగపూరితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం ఎప్పుడే లేదు. సరే, వ్యక్తిగతంగా మన సంఘంలో ఉన్న సహోదరుడు అనారోగ్యం ఉన్నాడు, కరోనానో యాక్సిడెంటో మరి ఏమిటో మనకు తెలిసింది. సంఘంలో ప్రకటించరా ఉపవాసం ఉన్నాం బ్రదర్ కోసం అని, సంఘంలో ప్రకటన చేయరా ఉపవాసం ఉన్నాం సిస్టర్ కోసం అని. నీకు నువ్వుగా, నాకు నేనుగా, నేను ఆ పలానా సహోదరుడు కోసం, ఆ పలానా సహోదరి కోసం, తన ఆరోగ్యం కోసం, తన కష్టం కోసం, తన ఇబ్బందికరమైన పరిస్థితుల కోసం నేను వాలంటరీగా నేను ఉపవాసం ఉన్నాను. అదే చేసేది కానీ ఎవరు చెప్పాలి, ఎవరు తనని ఫోర్స్ చేయాలి కదండి. అలాంటి వాడు నేను అలాంటి వాడు పారిపోవచ్చునా? ఎలాంటి వాడు? నేను దేవుని దగ్గర నుంచి సమాధానాలు, దేవుని దగ్గర నుంచి నా జీవితంలో చేయవలసిన కార్యాల కొరకు నేను సమాధానం పొందుకునేవాడిని. దేవుడితో ఒక ఇంటిమేషన్ రిలేషన్షిప్ ఉంది. నా ప్రార్థన జీవితానికి దేవుడు సమాధానం ఇచ్చాడు. నేను ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు ఎలా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, ఆ పాడైపోతున్న పట్టణం కోసం, పాడైన పట్టణం కోసం, ఆ ప్రజల కోసం, ఆ ప్రాంతం కోసం నన్ను నేను సమర్పించుకొని త్యాగం చేసుకొని అసలు అవసరం లేదు ఉపవాసం ఉండవలసిన అవసరం. సరే, ఆయన ఆయన రాజు దగ్గర ఉండే ఒక అధికారి కదా, ఆయన అవసరం లేదు నలగొట్టుకోవాల్సిన పని. ఒకరోజు కాదు, ఎన్నో దినాలు ఉపవాసం ఉన్నాడు యెరూషలేము కోసం, దేవుని ఆ యొక్క ఎన్నుకున్న పట్టణం కోసం, ప్రజల కోసం. దేవుడు అద్భుతం చేశాడు. ఆయన్ని యెరూషలేము తీసుకుని వచ్చాడు, రాజుకు మనసు ఇచ్చాడు, రాజే పంపించాడు, నువ్వు పని చేయి, దానికి అంతా కావాల్సిన ఏర్పాటు చేస్తానన్నాడు, పని జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు వాడు భయపెడితే నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత ప్రార్థన అనుభవం కలిగిన నేను, ఇంత త్యాగపూర్వకమైన ప్రార్థన జీవితం కలిగిన నేను, నా వంటి ప్రార్థన భక్తుడు, నా వంటి ప్రార్థన వీరుడు ప్రాణం కోసం పారిపోయేవాడు. నో, అద్భుతంగా ఉందంటే, నాకు నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళడానికి నేను బ్యాగ్ తీసుకొని విజయవాడ రైల్వే స్టేషన్ కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తెలిసిన వాళ్ళు లేరు, తెలుగు వాళ్ళు లేరు. ఈ మాట నాకు బాగా పదే ఏంటంటే బాగా చదివాను. యూపీ చూసి వచ్చిన తర్వాత బాగా చదివాను. నన్ను ఎవరు ఫోర్స్ చేయాలి, ఆషామాషి కాదు. భాష అనే ప్రాంతానికి, ఎవరు తెలియని ప్రాంతానికి సేవకి వెళ్ళడానికి ఎవరు ఫోర్స్ చేస్తే అవుతాం, అది ఏ పని కాదు. నేను అక్కడ వచ్చాను, బాగా చదివాను. ఒకనే మా ఊళ్ళో కూడా తోటకు బయటకు వెళ్ళిపోయి దినాలు ప్రార్థనలు ఉపవాసాలు చేసేవాడు. ఈ గ్రంథాన్ని బాగా చదివి ఈ మాటలు బాగా నా హృదయంలో ఉన్నాయి. ఆ స్టేషన్లో కూర్చున్నాను ట్రైన్లో. యూపీ వెళ్ళి తర్వాత హిందీ భాష నేర్చుకొని సంఘం ప్రారంభించే వరకు ఈ మాటలు నేను నా హృదయంలో తలపోసుకుంటూ ఉన్నాను. నేను నా వంటి వాడు పారిపోవచ్చు. అదే కోసం, ప్రాణం కోసమైనా సరే, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి, నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి నేను నా వంటి వాడు పరిస్థితులను చూసుకోవడం పారిపోవచ్చు. ఏ దేవుడు నాకు తోడై ఉన్నాడో, ఏ దేవుడు నా జీవితాన్ని, భక్తి జీవితంలో నాకు సహాయకరంగా ఉన్నాడో, నా ప్రార్థనలో విన్నాడో, నా కార్యాలు సఫలం చేశాడో, ఏ దేవుని ఎదుట నా ప్రార్థన నిర్దోషం ఉన్నదో, ఏ దేవుని ఎదుట నా ప్రార్థన జీవితం ఒక త్యాగపూరితంగా ఉన్నదో, ఆ దేవుని సహాయం నేను పొందుకుంటాను తప్పక నేను నా వంటి వాడు పారిపో. పరిస్థితులు ఏదైనా సరే, ప్రజలు భయపెట్టినా, పరిస్థితులు భయపెట్టినా అది ప్రాణాపాయం. మీకు ఎంత ఛాలెంజ్ ఉందో తెలియదు కానీ నాకు ఆ మాట ఇప్పుడు నేను పెట్టాను, నాకు ఛాలెంజింగ్గా ఉంది. నిజంగా మాట్లాడుతున్న మాట, నేను నా వంటి వాడు పారిపోవచ్చు. పారిపోను. నేను ఏం చేస్తాను? ప్రార్థన. ఏం చేస్తాను? ప్రార్థన. అదే చేసిన నేనే ప్రార్థన. ఏమంటాడు? నా దేవా, వారు క్రియలను బట్టి టోపియాను సనబడ్డలను నన్ను భయపెట్టేవాళ్ళని కనిపెట్టి ఉన్న ప్రవర్తనను నవోద్యాన ప్రవర్తనే జ్ఞాపకము చేసుకును. పారిపోయేవాడు కాదు, ఏమి ప్రార్థన చేసేవాడు. మన పరిస్థితి ఏదైనా, అది ఏదైనా రోగమైనా, వ్యాధైనా, బాధ అయినా, ఇబ్బందులైనా, ఇరుకైనా, భయమైనా, ప్రాణాపాయమైనా పారిపోవాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం. నెల్లూరులో నిన్న ఉన్న అదే నేను మొన్న అడగడంలో వచ్చాను.
మంచి వాతావరణం, మంచి ఫుడ్, మంచి కల్చర్, భక్తులు, సేవ, సంఘాలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న మనం ఎందుకు షేక్ అవ్వాలి? ప్రభు ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు మన భక్తి జీవితం, మన అనుభవాలు, పరిస్థితులు ఏమైనా కానీ మనం భయపడాల్సిన పని లేదు. ప్రార్థించిన ముఖ్యంగా ఏంటంటే అనుభవం, ఆ సమర్పణ జీవితం, ఆ త్యాగపూర్వకమైన ప్రార్థన జీవితం, అనేకుల కొరకు, నీ తోటి సహోదర సహోదరి కొరకు నలిగి విరిగి సమర్పించుకొని, ఎవరు చెప్పకపోయినా నీ వాలంటరీగా నీకు నువ్వుగా ఉపవాసాలు ఉండి అనేకుల కొరకు ఓ ప్రార్థన చేసే అనుభవం నీకు ఉంటే ఏ పరిస్థితికి మనం భయపడం. ప్రాణాపమైన మరి ఏం చేయాలి మనం ఎట్లాంటాం? నేను నా వంటి వాడు వారిపోడు. ప్రార్థన చేస్తాం, అప్పగించాడు ప్రభువుకి. ఆ సిచ్యువేషన్ ఆయన దేవుని హస్తాలకు అప్పగించాడు. నాదేమో అనిపించింది, అది ప్రార్థన నాకు అనిపించింది. నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేస్తున్నాను కూడా అనిపించాను. వెంటనే ఇంకా అదే ఆల్రెడీ నాదేవా నా వారి పేరును బట్టి నన్ను భయపెట్టాలని కనిపించిన వారిని జ్ఞాపకము చేసుకున్నాము. యూపీలో కూడా నన్ను పరిగెత్తించారు రాత్రులు చలికి సైకిల్ దుప్పటి మంచం తీసుకొని చాప తీసుకొని అర్ధరాత్రి 2ంటికి 3ంటికి ఆ టెంపరేచర్ భయంకరం ఉంటే చలి పారిపోయాడు. కానీ భయపడ్డా. పారిపోయిన వాస్తవమే, పరిగెత్తించారు, ఆ ప్రాణాపాయాలు వచ్చినాయి. కానీ ప్రార్థన చేసి నేను నా వంటి వాడు పారిపోతున్నా. నా ప్రాణం రక్షించుకోవడానికి, అది సేవైన, కుటుంబమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, అది మన జీవితంలో ఏదైనా మనం పారిపోవాల్సిన పని కాదు. ప్రార్థించాలి. ఆ మనసు మనకు ఉండాలి. నిజంగా ఎంత ధైర్యంగా మాట. నా వంటి వాడు పారిపోవడం ప్రాణం కోసం. నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు. నా ప్రార్థన ఆయనకు ఇష్టమైంది కనుక నేను నేను ప్రార్థన చేస్తాను కదండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం, 31:22, వీటి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైన కొట్టిని, అయినను నీకు నేను మొదలుపెట్టగా నీవు నా విజ్ఞాపన ఆలకించి ఏమనుకున్నాడా? నేను వీటి చెందిన వాడనే, నేను నాశనమైపోతుంది అనుకున్నాడా? వీటికి చెందిన వాడనే నీకు కనబడకుండా నేను నాశనమైపోతుంది అనుకుంటుంది, అయినను నీకు నేను మొదలుపెట్టగా నీవు నా విజ్ఞాపనతో ఆలకించింది. భయము మనం భయపడలేని పరిస్థితి, మన దగ్గరకు వస్తే ఆ పరిస్థితి. నేనైతే యూపీ అయినానే ఒక దానికి భయపడ్డాము. ఏంటంటే బంగాళదుంపకు భయపడ్డా. ఈ బంగాళదుంప తింటేనే నేను ఇక్కడ చేస్తాను. ఫస్ట్ యూపీ అయినా నాకు నా ముందు వాళ్ళు పూరి పెట్టారు. మన పూరి అంటే పూరి మైదాపిండి పూరి కాదు, పిండి పూరి. ఒక్కటి ఇంతలో అది కూడా ఇంత ఉంది, పెద్దవి కాదు, ఇంతంతే బాగా మోట మందం. అవి చూసాను, బంగాళం పెట్టి అయిపోయింది. అసలుకే ఉపవాసాలన్నీ ఉండి పాడైపోయింది, అడగట్లేదు ఏంటన్నా. ఇక్కడ అన్నాలో ఇప్పుడు బాబు చేసుకొచ్చాడు, ఈ రాళ్ళు నాకే వదులుతాయి, మా పని అయిపోయింది. నన్ను భయపెట్టిన మొదట ఆ బంగాళం కూడా ఎంత భయపడ్డానంటే నేను దినాలు ఒక 2-3 దినే కాము ఉండేవాడు. 5 రోజులు పనిచేస్తే కానీ దేవుని మహాకృప, ఆహారమైన, ఆ ప్రజలైన, ఆ వాతావరణమైన, ఆ విరోధాలైనా ఏవి నన్ను ఏమి చేయాలి. ఎందుకంటే నేను అనుకున్నా, దావీదు అనుకున్నట్లు నేను నాశనం అయిపోతుంది. నీకు కనపడకుండా నేను నాశనం అవుతుంది అనుకుంటుంది, అయినను నీకు నేను మొదలుపెట్టగా నీకు నా విజ్ఞాపనతోని ఆలకించింది. ఉదయాన్నే 1ంటికి లేచాను అంటే కదా, నీకు నిద్ర లేదు. దావీదు అన్నట్టు, దేవా నీ యొక్క నివాస స్థలం చూచు వరకు నేను నా మంచం మీద కొరటను, నా కనులకు నిద్రైనను
నాకు సుఖమైన లేదన్నట్లు ప్రభు ఆయన ప్రాంతంలో నీ స్వార్థ ప్రకటించే వరకు, నీకు ఒక సంఘం ఏర్పడే వరకు, ఇక్కడ నీకు ఆరాధన జరుగు వరకు నా కంటికి నిద్రైనను నాకు సుఖమైనను లేదనుకోండి. నిజం ప్రార్థనలే ప్రార్థన, రెండింటికి లేచేవాడిని, 11, 12 దాకా ప్రార్థన చేసేవాడిని, ఉపవాసాలు ప్రార్థనలు, ప్రభు ఈ ప్రాంతంలో నిన్ను ఆరాధించి ఇక్కడ నీకు ఒక సంఘం ఏర్పడాలి. నిజంగా నేను నా మటుకు నేను భయపడ్డాను, భీతి చెందాను, నాశనమైపోతా నేను అనుకున్నాను. అంతకన్నా కష్టం చాలా దినాలు అనారోగ్యం, సైకిల్ దొరికి ప్రయాణాలు, అప్పట్లో తోడు ఎవరు లేరు, నేనే 10 కిలోమీటర్ సైకిల్ దొరికి వెళ్ళాలి, మంచిది ఇచ్చేవాళ్ళు పెడితే 10 మందికి సువార్త చెప్పేవాడు. పత్రిక కూడా ఒక్కొక్కడికి 10 నిమిషాలు ప్రభు గురించి స్పష్టంగా చెప్పి అప్పుడు నేను తృప్తిగా ఉండేవాడిని. చెప్పి మళ్ళా 10 కిలోమీటర్ సైకిల్ వెనక్కి వచ్చేవాడు. మధ్యలో ఎక్కడ మంచులు ఇచ్చేవాడు కాదు. మన ఇంటికి వచ్చి మంచులు తాగేవాడిని. మళ్ళా వంట వండుకోవాలి, మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలి, మళ్ళీ ఉదయానికి సిద్ధపడాలి. విరిగి నరిగిపోయిగా అయినప్పటికీ ప్రార్థనలో పోరాడి ప్రాణాపాయమే అయింది. నేను బ్రతుకుతానని నమ్మకమే లేకుండా పోయింది దావీదులాగా. కానీ ప్రభు కృప ప్రార్థించగా ఆయన నన్ను కనికరించి ఈరోజు మీ ముందు ప్రాణపాత్రగా ఉంచారు. ప్రభు స్తోత్రం. మన జీవితాల్లో అది ఏదైనా నీ వంటి వాడు నా వంటి వాడు భయపడాల్సిన, పారిపోవాల్సిన అవసరత దేవుడు మన ప్రార్థన వినేవాడిగా ఉన్నాడు. మనం ఆయన దృష్టికి యోగ్యంగా ఉన్నప్పుడు, మనం ఆయన దృష్టికి నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడు, మన ప్రాణాపాయాన్ని తప్పిస్తాడు. నెహెమ్యాను ప్రభు తప్పించాడు కదా. ఆయన గర్భాలయం వెళ్ళలేదు, అయినప్పటికీ ప్రభు స్తోత్రం, ఆయన ద్వారా ప్రభు ప్రాకారాలు కట్టించాడు. ఎంతో అద్భుతమైన సేవ నెహెమ్యా ద్వారా మనం చూడగలం. కాబట్టి ఈ రాత్రి మనము భయపడేవారుగా కాదు, పరిస్థితులైనా ఏదైనా ప్రార్థించేవారుగా ఉందాం. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో ఆదిమ సంఘం వారి యొక్క ప్రారంభ దినాలలో అపోస్తలుడైన పేతురును, యోహాను వారు నిర్మించిన అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయంలో ఎన్ని మీకు తెలిసిన అనుభవాలే. నేటికి మనం అలాగా అవసరం కొరకు చూద్దాం. 4వ అధ్యాయం 23. వారు విడుదల నుండి తమ స్వజనులకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపి వారు విని ఏం చేశారు? పారిపోతున్నారు. మనం కూడా పారిపోతాం, మిమ్మల్ని నిర్మించారు, మనం కూడా పారిపోతాం, మేము కూడా పారిపోతామన్నారా? వారు విని ఏమని ఏక మనసుతో దేవుడికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఆదిమ సంఘం లేదా అపోస్తలు పేతురు యోహానులకు విరోధం ప్రాణాపాయం వచ్చినప్పుడు వారు విడుదల పొంది సంఘం దగ్గరికి, స్వజనులు తమ స్వకీయులు తమ స్వజనులు వారి ఎటువంటి కాదు, మన సమస్య బాగా ఫోన్ చేస్తాం, అదే బాబాయ్ ఎక్కడ వారు స్వజనుల దగ్గరకు వచ్చారంట, సంఘం దగ్గరకు వచ్చారు. వారికి వచ్చిన విరోధం, ఆ భయాన్ని సంఘంతో చెప్పుకొని సంఘంతో కలిసి ఏం చేశారు? బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రంలో ఆడిన సమస్తం కలుగు చేసిన వాడు, అన్యజనులు ఏడాలని చేసేది. ప్రజలందరూ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది. ఇలా వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి మా ప్రార్థన అరణ్య రోదన అయిపోయింది. నాకు ఇట్లా అనిపించేది, ఎప్పటికీ నేను భాష నేర్చుకునేది, ఎప్పటికీ వీళ్ళకి స్వార్థ చెప్పాలి, ఎప్పటికీ విగ్రహాలు విడిచిపెట్టాలి, ఎప్పటికీ వీళ్ళు ఆచారాలు విడిచిపెట్టాలి, ఎప్పటికీ వీళ్ళు వ్యసనాలు విడిచిపెట్టాలి, ఎప్పటికీ సహవాసం కూర్చోవాలి, ఎప్పటికీ ప్రార్థన నేర్చుకోవాలి, అయ్యే పనేనా అని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసి ప్రభుత్వం 50 సంవత్సరాలు 30 మంది బాప్తిస్మం తీసుకుని మీ అంత క్రమంగా గుర్తుంటారు, ఆసక్తిగా వాక్యం వింటారు, కొంత అనుభవం, వాక్యానుభవం, కొత్త నిబంధన సిద్ధాంతం, అక్కడ నుంచి ఒక సేవకుడు ప్రభులోకి వచ్చి సేవ చేస్తున్నాడు. కేవలం ప్రార్థనే అద్భుతం ప్రభు కార్యాలు జరిగించాడు. మనం కూడా మొదట ప్రభు చెబుతారు. నేను అక్కడ ఉన్నప్పుడు 6 నెలలు తెలుగుతో మాట్లాడిన అమ్మానంతో సంఘంతో
నేను తెలిస్తే ఇంటికి పోను, లేకపోతే ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. ఇంట్లో సేవకులకి కొంతమందికి అయితే 6 నెలలు ఈయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. అదొక అగ్న ఏమంటారు, అగ్న ఎక్కడ ఉన్నాడో తెలియదు. నేను అంత కఠినంగా ఉన్నాను, నేను మనిషిని అనిపించింది. కానీ ఆ దినాలన్నీ ప్రార్థనలో ఉంది. ఏదో నీ కార్యాలు చూడాలి. ఒకసారి భయం వేసేది. ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు కదా, నేను అక్కడ ఉంటే వాళ్ళని ఆశించుకోవడం ఏదైనా పట్టుకుని ఏమైనా మాట్లాడితే ఎవరు చెప్పాలి? ఎక్కడైతే అక్క ఇంటి లేకపోతే కలుసుకోవడం చెప్పవచ్చు, ఎవరు చెప్పాలి? నేను వెంటనే ఏం చేస్తానంటే ఇంటికి వచ్చేసి కలుపుకొని అప్పుడు నదిలో ఉన్నప్పుడు ఇక మోకరించి నేను ఎవరు చెప్పాలి, ఎవరు ఓదార్చాలి, ఎవరు ధైర్యపరచాలి, ఎవరు చెప్పాలి? వాళ్ళు ఎవరు చెప్పారు? వారు విడుదల నుండి తమ స్వజనులకు వచ్చి యాజకులను పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపి వారు విని ఏక మనసుతో ప్రార్థన చేసి దేవుడు వారి మొదలు. నేను కూడా ఇలాగనే 6 సంవత్సరాలు మా సంఘానికి కానీ అక్కడ ఏదో అవసరాలు చెప్తారు, కానీ అది డే టు డే ఏమవుతుంది, నా హృదయం ఎంత బాధపడతా ఉంది, ఎంత భయపడతా ఉంది, ఎవరికి చెప్పమని చెప్తే వీడు భయపడిపోతాం. అమ్మో అంత దూరంలో ఉన్నా నువ్వు వచ్చేసేయి అని ఇంట్లో వాళ్ళు అంటారు, సంఘాలు అంటారు, మీ కూతురు కూడా అంటారు కదండి. ఇప్పుడైతే ఉన్నాను పెట్టాలి, నేను అప్పుడు ఎవరు లేదు, నేను ఎవరో లేదు. నిజంగా ఈ అనుభవాలు కేవలం చదవడానికే కాదు, కానీ మనం అలా జీవించినప్పుడు ప్రభు కార్యాలు మనం చూడగలం. ప్రభుకి మనం మాట్లాడదాం భయపడక. అది ఏ భయమైనా సరే ఆయన సర్వశక్తి వాడు కనుక, ఆయన అన్నిటికంటే ఉన్నతమైన వాడు కనుక, ఆయన సర్వాధికారి అయిన దేవుడు కనుక ఏ భయం మనల్ని ఏం చేయదు. బట్ ఒకటి నేర్చుకున్నాం, భయానికి పారిపోక, పరిస్థితులకు బెదిరిపోక, నేహమ్యా అన్నట్టు ఈ మాట మీ మనసులో మోగనివ్వండి, ఈ సంవత్సరం అంతా మురిగిపోవాలి. నేను నా వంటి వాడు పారిపోవచ్చిన ప్రార్థన చేస్తాను. ఈశ్వర ప్రార్థన చేయండి. మనం ఎట్లా అనుకున్నాం, నేను నా వంటి వాడు పారిపోడు, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసాడు ఏం చేయాలి? దేవుడి గొప్పలు చూశాడు. తను ఏ పని కొరకైతే పిలువబడ్డాడు ఆ పనిని పూర్తి చేసి, మోషే కూడా ఎర్ర సముద్రం ఎదురొస్తే అందరూ కంగారు పడిపోతున్నారు. ఆ రాత్రి మోషే ప్రార్థన చేసి ప్రభు అంటాడు, ఇక నువ్వు మొదటి చాలు లేచి నువ్వు ఎర్ర సముద్రం వైపు సాగిపోవాడు. మోషే ఏం చేశాడు? అందరూ భయపడ్డారు. వాళ్ళు భయపడలేము అని మోషే ఏం చేశాడు? బెదిరిపోనా, భయపడలా, ప్రార్థన చేసి మన ప్రభు ఆ రాత్రి అదే సమయ తోటలో ప్రభు ఎదుట ఉన్నది. ఆయన ఏమి త్రాగాలో ఆ శ్రమ, ఆ కబోయి బాధ, ఆ భయంకరమైన వేదన, ఆ శిలువ బలియాగం ప్రభు పారిపోవాలి. ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ నాయకు నుండి నీ చిత్తమే జరిగించు. ప్రభు పారిపోయాడు కదా. ప్రభువు తెలుసు ప్రాణాపాయం, ప్రభువు తెలుసు తెల్లవారితే సిరివేస్తారు, ప్రభువు తెలుసు ఆయన మన్ను టెండలు బలియాగం అవిపోవాలి. బట్ ప్రభు మాటలు ఎక్కడైనా నువ్వు ఈ స్థలం నుంచి వెళ్ళిపోదామని కానీ ఆ వ్యక్తికి తప్పిపోయిన వాడు ఇస్కరియోతు యోధాకి ఈ స్థలం తెలుసు, మనం స్థలంగా మార్చుదాం, ఒక రోజున పోస్ట్పోన్ అవుతుంది, సిలువ మీద వేలాడతాం, ఒక రోజైనా పోస్ట్పోన్ అయితే ప్రభు స్థలం తప్పించుకుంది. నా ప్రభు పారిపోలా ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఇలాగున. మనం నేర్చుకున్నాం ప్రభు దగ్గర నుంచి. మనం పారిపోయేవాళ్ళం కాదు, ప్రార్థన చేసాము. ముఖ్యంగా విజ్ఞాపన సహోదరుల కొరకు, సంఘాల కొరకు, ఇలాంటి సేవ కొరకు. లాగా ఈ రోజు నుంచైనా నేను వెళ్ళిపోయిన వాళ్ళైనా యూపీ కొరకు సంఘంగా ఉపవాసం చెప్పారు, వ్యక్తిగతంగా అయినా నెల రోజుల్లో యూపీ కొరకు. వాళ్ళు ఎవరో మీకు తెలియదు కదా, ఎవరో వాళ్ళు అడగలేదు మనం ప్రార్థన చేయమని. కానీ మీరు వాలంటరీగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి ఉపవాస దినం, ఒక దినం, నెలలో ఒక దినాన్ని మీరు చాటించండి. సంఘంలో ఉన్న వారి కొరకు కూడా ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, వ్యాధి బాధలో ఉన్నారో, అది మీకు నిజంగా నా సహోదరుడు నా సహోదరు నేర్పించినప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. నీవుగా నేనేలాగా ఒక వాలంటరీగా ఉపవాసంగా చాటించుకుని అలా మనం ప్రార్థన చేస్తే
సంఘాల్లో మన మధ్య ఆయన అద్భుతాలు చేస్తారు. ప్రభు కావాల్సింది ప్రాక్టికల్ ప్రేయర్ కదా. ఏదో నామకార్థన చేస్తూ వస్తున్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రార్థన అందరూ చేస్తాం. బట్ ప్రే నాట్ ఇస్ ఎఫెక్టివ్. ఆ ప్రార్థనలో ఏమి పవర్ లేదు, ఆ ప్రార్థన వల్ల ఏమి అయ్యేది లేదు. అంత షేక్ అవ్వాలంటే పరిస్థితులు మారాలి, వాళ్ళ జీవితంలో మేలు జరగాలి అంటే మన సంఘాలు విస్తరించబడాలి, సేవకులు బలంగా వాడబడాలంటే మనం కొంత త్యాగాలు చేయాలి. ఆ త్యాగపూరితమైన ఆ విజ్ఞాపనలు ప్రార్థనలు మనం చేసినప్పుడు దేవుడు నిజంగా మన ప్రార్థనలు విని ఆయన కార్యాలు జరిగిస్తాడు. అవి చూసి మనం దేవుడిని మహిమపరచగలం. అందరికీ వందనాలు. మంచిది. సమయంలో సహోదరులు శైలజ గారు మన మధ్యకు రావడానికి ప్రభుత్వం అనుగ్రహించారు. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ కానీ అదే సమయంలో ఉత్తరప్రదేశ్ కానీ వారు వింటర్ హాలిడేస్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ ఈ స్థలాల్లో ఉంటే వారికి వింటర్ హాలిడేస్ ఉంటాయి. దినాల్లో వారి చలి ఎక్కువ. ఆ ప్రాంతంలో వారు నిలిచి ప్రభువును సేవిస్తూ ఉండగా వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. చాలా కాలం నుండి 6 సంవత్సరాలు వారు వెళ్ళి పనిచేశారు, కానీ సంఘం ఏర్పడి పని జరుగుతుంది. తర్వాత వాట్సాప్లో కానీ అక్కడ ఫేస్బుక్లో కానీ వారు ఎక్కువగా కమ్యూనికేషన్ చేయరు. కొంతమంది చిరడానికి పెద్దానికి ఇంత పరిచయం చేసేవాళ్ళని చూపించుకుంటారు, కానీ అది ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇది నష్టం ఉంది, ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభు ఆ పాయింట్ని గుర్తించాడు, తగిన ఫలం దయచేశారు. వారు రేపు కూడా మన మధ్య వారు ఉంటారు. రేపు సేవలు ప్రజెంటేషన్ అనేది వారు చూపిస్తారు. కావున రేపు మన మధ్య ఆరాధనలో వారు పాల్గొంటారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. సహోదరి సుధారాణి గారికి ప్రార్థిస్తున్నాం. ఫిబ్రవరి మాసంలో సుఖమైన కానుకలై డెలివరీ చేయించి ఉండగా మనం ప్రార్థన జ్ఞాపకం పెట్టుకున్నాం. అదే సమయంలో వారి యొక్క కుమార్తె ముందుగా ఉంది. తన కొరకు కూడా మనం ప్రార్థనలో అక్సర తన కోసం మనం ప్రార్థన ప్రకటన కొన్ని గమనిద్దాం. 10వ తారీఖున